యుక్త వయసు రాకముందే బాలబాలికలు ఎందుకు లైంగిక ఉద్రేగానికి లోనవుతున్నారు? అలాంటి చర్యల్లో ఎవరి శాతం ఎంత? అధిక సంఖ్యలో అమ్మాయిల పెళ్లి వయసేంటి? భార్యపై భర్త చేయి చేసుకోవడాన్ని మన దేశంలో ఎంతమంది సమర్థిస్తారు? ఇలాంటి ఎన్నో అంశాలపై ఆసక్తికర వివరాలు వెల్లడించింది యూనిసెఫ్. కాలం మారుతోంది, సమాజం మారుతోంది, సంస్కృతి సంప్రదాయాల్లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. శృంగారం, పెళ్లి, పిల్లలు, సంసారం లాంటి అంశాల్లోనూ ప్రజల ఆలోచన విధానం మారుతోంది. శృంగారం గురించి చర్చించడమే తప్పని భావించిన రోజుల నుంచి మన దేశం ఎప్పుడూ బయటపడింది. యుక్త వయసు రాకముందే ఏకంగా లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. బాలుర కంటే బాలికల్లోనే ఆ ధోరణి అధికంగా ఉంటోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 15 నుంచి 19 ఏళ్ల అమ్మాయిల్లో 8% మంది 15 ఏళ్లకు ముందే లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. మగవారిలో ఇది 4%గానే ఉండటం గమనార్హం. వీరిలో బాల్య వివాహాలు చేసుకున్న వారెంతమందో నివేదిక ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ లైంగిక చర్య పెళ్లికి ముందా తర్వాత అన్న విషయంపై ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. 2000-2010 మధ్య నిర్వహించిన గణన ఆధారంగా రూపొందించిన ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ 2012 నివేదికలో భారత్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఐదింట 1% మంది యుక్త వయసు రాకముందే, అంటే 15 ఏళ్లు రాకముందే గర్భం దాల్చుతున్నట్లు సర్వే వెల్లడించింది. వీరిలో టీనేజీ దాటిన తర్వాత తల్లులైన వారి సంఖ్య 22%గా ఉంది. ఇక పెళ్లి విషయానికొస్తే 15 నుంచి 19 ఏళ్ల వయసులో 30% మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోగా, అదే వయసులో పెళ్లి చేసుకునే మగవారి సంఖ్య కేవలం 5%గానే ఉంది. 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 47% మంది 18 ఏళ్ల ముందే పెళ్లవగా, వీరిలో 18% మంది 15 ఏళ్లకు ముందే లైంగిక అనుభవం పొంది ఉన్నారు. మన దేశంలో జరిగే 1000 కాన్పుల్లో 45 కాన్పులు 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల అమ్మాయిలవే. భార్యాభర్తల మధ్య సంబంధాల విషయానికి వస్తే కొన్ని పరిస్థితుల్లో భర్త భార్యను కొట్టడాన్ని మగవాళ్లతో పాటు సగానికి పైగా ఆడవాళ్లు సమర్థించడం గమనార్హం. 15 నుంచి 19 వయసు వారిలో 57% మంది మగవాళ్లు భార్యపై చేయి చేసుకోవడం సమంజసమేనని భావిస్తుండగా, 53% మంది అమ్మాయిలు దీన్ని సమర్థిస్తున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వారిలో 54% మంది మహిళలు, అంటే సగానికంటే ఎక్కువ మంది భర్త భార్యను కొట్టడాన్ని సమర్థిస్తున్నవారే.